కుల గణనలో తెలంగాణ దేశానికే ఆదర్శమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటిదాకా కుల గణనను వ్యతిరేకించిన బీజేపీ తెలంగాణ దెబ్బకు దిగివచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అంటున్న పొన్నంతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కులగణనలో దేశానికే దిక్చూసి తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ దీన్ని కొట్టిపారేస్తుంది. తెలంగాణలో జరిగింది కుల గణన కాదు, కుల సర్వే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కుల గణన చేసేది ఉంటే భారత ప్రభుత్వమే చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయబోవు అని ఆయన చెప్తున్నారు. దీని మీద మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. అలాంటి మరిన్ని వివరాలు ఏంటి సార్, ఏం చెప్తారు? కులగణన తెలంగాణలో మీరు చేశారు, అంతా దాన్ని రిపోర్ట్ కూడా కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారు? పాపం భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి కుడితిలవాడ ఎలగలెక్క అయిపోయింది. ఎందుకంటే మేము కుల సర్వేనా, కుల గణన, జనగణన ఏం జరుగుతుందో ఒక విషయం పక్కన పెడితే ఆ సందర్భంలో పూర్తిగా వ్యతిరేకించి ఇటువంటి కులగణన జరిగితే దేశంలో విచ్ఛిన్నం అవుతుందని చెప్పి రకరకాల మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ మేం చేసామని చెప్పుకుంటారు. ఎస్, తెలంగాణ ఇది రోల్ మోడల్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా జిత్నా ఆబాదీ ఉతనా హిస్సాదారీ 50% క్యాప్ ఎత్తేయాల్సిందే, జనగణనల కులము వెరిఫికేషన్ జరగాల్సిందే, కుల నమోదు జరగాల్సిందే అని చెప్పిండు. మేము ఎప్పుడు కూడా ఇది క్యాస్ట్ సెన్సస్ అనడంలే, క్యాస్ట్ సర్వేనే అంటున్నాం. మా పేపర్ కూడా చూడండి, మీరు దాన్నే ఒత్తి పలకాల్సిన అవసరం లే. ఎస్, ఇట్స్ క్యాస్ట్ సర్వే, ఇట్స్ నాట్ క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ ఓన్లీ ఆథరైజ్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ నాట్ డినైయింగ్. కానీ మీరు కదా ఇది మొత్తం వ్యతిరేకించి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని మార్గదర్శకత్వంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా చేస్తుంటే, దేశంలో ఈ రాష్ట్రంలో అయితే ఒక యూనిట్, దేశంలో గిరిజనులు, మహారాష్ట్రలో బీసీలు, కర్ణాటకలో ఎస్సీలు, మన దగ్గర ఎస్టీలు, ఇటువంటి అనేకమైనటువంటి సంకీర్ణాలు ఉంటాయి, ఇందులో ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని ఓవర్కమ్ కావాలంటే తెలంగాణలో ఎట్లా జరిగింది, 90,000 బ్లాకులుగా 150 ఇళ్లకు ఒకటి విభజించి ఆ ఎమ్యునరేటర్స్ పేరు మీద మళ్ళీ అబ్జర్వర్స్ని పెట్టి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను చేసి సమాచారం సేకరించడం, ప్రశంసలు వచ్చి దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అంటుంటే ఇక్కడ బీజేపీ వాళ్ళకు కింద మంట పెట్టినట్టు అవుతా ఉంది. అందుకే వాళ్ళు అసూయ, అసహనము, దాంతో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఇంకో విషయం, బీఆర్ఎస్ రజతోత్సవ సభ మీ నియోజకవర్గంలోనే జరిగింది. మీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అని చెప్తుంది. తెలంగాణ బిల్లు ఆమోదించినటువంటి నేపథ్యంలో మీరు కూడా అసెంబ్లీలో కొట్లాడారు, పెప్పర్ స్ప్రే ఇవన్నీ ఎదుర్కొన్నారు. ఏమనిపిస్తుంది ఆ మాటలు వింటే? 100 కేసీఆర్లు వచ్చినా రాక్కుంటూ పోయినా కూడా తెలంగాణ వచ్చేది కాదు, ఒకవేళ సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే. ప్రత్యక్ష సాక్షిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ సోనియా గాంధీ గారు. ఈ మాట నేను చెప్పలేదు, శాసనసభలో కేసీఆర్ గారే జిస్కా కాయా ఉస్కా బేయిమాన్ నైబంతే అని చెప్పిండు. మొత్తం కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చారు. ఇవాళ వాళ్ళట్లా మాట్లాడితే ఏ అవకాశం వస్తే ఆ అవకాశం మాట్లాడితే ఎట్లా? ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం లేకుండా ఉంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి, కేంద్ర ప్రభుత్వం తర్వాత ప్రక్రియ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేసి ఇలా ప్రొసీజర్స్ చేసి ఉండకపోతే పార్లమెంట్లో కూడా లేదా రాష్ట్ర బిల్లు రోజు కొట్లాడింది మేము కూడా, పెప్పర్ స్ప్రేలు లేకపోతే ఇతరత్ర అనేక మా పార్టీ ఎంపీలతో సహా ఘర్షణ పడి కొట్లాడింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? తెలంగాణ కాంగ్రెస్ తోటే వచ్చింది, సోనియా గాంధీ గారితో వచ్చింది. ఆ మాటలు ఉపసంహరించుకోవాలి, అటువంటి పొరపాటు మాట్లాడదని పెద్ద ఆయన కోరుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పొన్నం ప్రభాకర్ గారి అభిప్రాయం. మొత్తంగా బీజేపీ ఇటు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.